రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఎమ్మెల్యే పాయం సమీక్ష సమావేశంలో వెలికి చూస్తున్న వాస్తవాలు, ఉత్తమ అధికారుల విధులు, నిర్వహణ, పనితీరు చాలా వెరీ నైస్ అంటూ ఎలా వారి నిరంతర సేవలు కొనియాడిన తీరు బేష్. మీరే వినండి నిజాలు లిఖించే మిత్రులారా. బూర్గంపాడు మండలంలో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రైతు వేదిక నందు నిర్వహించారు. పలు విభాగాల శాఖల అధికారులతో సమీక్ష సుమారు 3 గంటల సేపు నిర్వహించారు. పలు శాఖల అధికారుల పనితీరుపై కూసంతో కోపగించుకున్న నియోజకవర్గ ప్రథమ పౌరుడు పాయం. కొందరు నిరంతర సేవా కష్టజీవులు, కొందరు అధికారులు వారు నిర్వహిస్తున్న విధులు, నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహన, వివరాలు లేకుండా, సరైన లెక్కలు, నివేదికలు లేకుండా కొంతమంది మాత్రమే హాజరు కావడం, చాలామంది గైరు హాజరు కావడం, కొంతమంది నామమాత్రానికి వస్తూ క్రింది స్థాయి అధికారులను పంపించడం, పూర్తి సమాచారం ఇవ్వలేకపోవడంపై ఎమ్మెల్యేకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన పలువురు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని రకాల పథకాలు అందజేస్తుంటే పూర్తి స్థాయిలో వివరాలు లేకుండా గైరు హాజరు కావడం సరైనది కాదని, మండలంలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో, ఎటువంటి పనులు చేయాలో పూర్తి స్థాయిలో తన దృష్టికి తీసుకురావాలని వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు బిల్లులు త్వరగా చెల్లించాలని, మండలంలో రహదారులు గుంటలమయంగా ఉన్నాయని, మరమ్మతులు చేపట్టాలని, వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పాఠశాలలకు అవసరమైన వసతులు తన దృష్టికి తీసుకురావాలని, 100 రోజుల పనులు అందరికీ లభించేలా చూడాలని, అంగన్వాడీ బిల్డింగ్లు, సబ్ సెంటర్లు, బిల్డింగ్లు ఎక్కడెక్కడ కావాలో వివరాలు తెలియజేయాలని కోరారు. కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఆసుపత్రి, పలు ప్రాంతాల్లో రహదారులు నవంబర్లో ప్రారంభం జరిగేలా వేగవంతంగా నిర్మాణం చేపట్టాలని తెలియజేశారు. విద్యుత్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. కరెంటు స్తంభాలు పాత వాటిని తొలగించి కొత్త వాటిని వేయాలని, వోల్టేజ్ లేకుండా చూడాలని, విద్యుత్ సమస్యలు లేకుండా అధికారులను పనిచేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే శ్రీమంతాలు ప్రభుత్వానికి అపహాస్యంగా చేసే విధంగా ఉన్నాయని, అలా రాకుండా చూసుకోవాలని సూచించారు. సమీక్షకు ICDSPO రేవతి గైర్ హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ లోపించిందని, తన దృష్టికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ICDS అధికారులు కొందరు వారి పనితీరు మార్చుకోకపోతే పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఒక్కొక్క ప్రభుత్వ శాఖ వారీగా ఎమ్మెల్యే పాయం నిర్వహించిన సమీక్షలో కొన్ని శాఖల అధికారులు అవగాహన రాహిత్యం బయటపడింది. కీలకమైన వసూలుదారుల శాఖ అదేనండి రెవెన్యూ శాఖ తరపున ఏం జరుగుతుందో చెప్పేందుకు తహసీల్దార్ సమావేశానికి పాపం హాజరు కాలేకపోయారట. ఆ సమావేశంలో హాజరైన డిప్యూటీ వసూలుదారు అతనేనండి 2వ తహసీల్దార్ సమ్మయ్య వివరాలేమీ పాపం ఏమీ చెప్పలేకపోయారట. ట్రాన్స్కో తరపున సమీక్షలో పాల్గొన్న ఏఈ ఉపేందర్ మండలంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ వివరాలు చెప్పలేకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో పాల్గొన్న పలువురు అధికారులకు తమ శాఖలపై కూడా పట్టు లేకపోవడం బయటపడింది. ఇప్పటికైనా అధికారులు పూర్తి అవగాహన, అంకిత భావంతో విధులు నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యే సమీక్ష సమావేశానికి పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. పరిష్కృతి అనే సమస్యల పరిష్కారం గ్రీవెన్స్ రోజున స్వహాస్యం అబాసుపాలు చేసిన కొందరు ఉత్తమ అధికారులు అంటూ మదనపడిన ఎమ్మెల్యే సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా అక్కడున్న ఇంజనీరింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేని సన్మానించి సత్కరించారు. ఈ సమీక్షలో ఎంపీడీఓ జమలారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, పంచాయతీరాజ్ శాఖ డిఈ వెంకటేశ్వర్లు, PHC వైద్యాధికారి డాక్టర్ సాహితి, MEO మధుసింహారాజు, AO శంకర్, IKP APM హేమంత్ని, వివిధ శాఖల ఏఈలు చక్రధరాచారి, సాయి కిరణ్, నారాయణ, సందీప్, EGS APO వెంకటలక్ష్మి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మమాసర్మించి ఎమ్మెల్యే ఆగ్రహానికి గురైనట్లుగా విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్. మీరు పూర్తి స్థాయిలో ఇది మరి మినిమం నా బాధ్యత అని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిందే. ఫీల్ అయ్యి ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించే దాంట్లో మీరు ముందుండాలి. ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డులు అందరికీ చివరి వరకు అందరికీ ఈరోజు చాలా ఇచ్చినాం. అవే కాకుండా ఇవాళ ఈ మండలంలో ESI హాస్పిటల్ కోసం కూడా మరి ల్యాండ్ కరెక్ట్గా నడగానే ల్యాండ్ కూడా ఇచ్చినారు. మన ఢిల్లీ పోయినప్పుడు కూడా ESI హాస్పిటల్ మంజూరు చేయాలని నేను మన స్థానిక ఎంపీ గారు మరి కేంద్రం పార్లంగాపురం రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ చేయాలని, అదేవిధంగా ఆ మంత్రి గారిని ESI హాస్పిటల్ మరి మంజూరు చేయాలని చెప్పేసి లేబర్ మినిస్టర్ గారిని కూడా మన హైదరాబాద్లో కలిసి మనం రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మినిస్టర్ హైదరాబాద్ లెవెల్లో మా నియోజకవర్గంలో ESI హాస్పిటల్ మరి మంజూరు చేయాలని
మన కార్మిక శాఖ మంత్రి గారు కూడా లెటర్ ఇచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా లెటర్ ఇచ్చారు, కలెక్టర్ గారి దగ్గర కూడా ఫైల్ పంపించారు. ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు కోసం మన ప్రాంతంలో స్థలం కేటాయించినారు, నుంచి మనం పనిచేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మండలంలో ఇంకా ప్రధానమైనది ఇవాళ ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాం మనం. ఇప్పటికి ఇవాళ కూడా గోదావరి తిరిగే ఉంది. 6-7 సార్లు వచ్చింది ఈ వర్షాకాల సీజన్లో. ఏదైనా మనకు ప్రమాదం జరగలేదు, మరి ప్రమాదం జరగకుండా గోదావరి ఆ లెవెల్ వచ్చిపోతూ ఉంది. ఊరుగుపాడు విలేజ్లో కూడా మరి అక్కడ వాళ్ళు మేము మెరుగుపడంతలకు పోతాం, స్థలాలు కావాలని దరఖాస్తు ఇచ్చినారు. 184 మంది ఊరుగుపాడు విలేజ్లో యువరాజుతో రాజు ఇచ్చినారు. అది ఎంఆర్ఓ గారు చెప్పండి, వారం 10 రోజుల్లో మెరుగుపడంలో ఇంటి స్థలాలను మీరు నోట్ చేసుకోండి. వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చిన ఆ రకంగా వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ ఇల్లు ఇంట్రెస్ట్గా పోతామని చెప్పినారు.